బెజ్జంకిలో టెన్షన్ వాతావరణం. నల్ల బ్యాడ్జీలతో రోడ్డెక్కిన బీఆర్ఎస్ నాయకులు. అసలు విషయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై విచారణ ప్రారంభించడాన్ని నిరసిస్తూ బెజ్జంకిలో బీఆర్ఎస్ నేతలు గట్టిగా స్పందించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తగవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సిట్టుకు కూడా ఒక భారతీయ పౌరుడై ఉండి మన చట్టాల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా ఈరోజు సిట్టుకు అటెండ్ అవుతున్నారు. కానీ ఆయనను అవమానపరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారో తెలియదా. గతంలో పొన్నం ప్రభాకర్ గారు పోయిర్రు మంత్రివారిలో, మన లేటెస్ట్ గా మన సురేఖ మరియు సీతక్క గారు కూడా వెళ్లి అవమానించారు. మన సమ్మక్క సారక్క జాతరకు రావాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఫామ్ హౌస్ లో ఉంటాడని తెలుసు. కానీ నందినగర్ లో నోటీస్ ఇచ్చి నందినగర్ లో అక్రమంగా ఒక వ్యక్తి దొరకనటువంటి వ్యక్తికి కదా అంటించినటువంటి అంటించుడు అక్రమైనది. 160 ఫార్మేట్ లో లేకున్నా కానీ చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో పోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను చేస్తుంది. నిఘా వ్యవస్థ ఇప్పుడు బంద్ అయిందా? నిఘా వ్యవస్థ ఎప్పుడైనా ఉన్నది. రాజుల పరిపాలన నుంచి కూడా గూఢాచారి వ్యవస్థ అనేది ఉన్నది. ఇప్పుడు ఒక భారతదేశంలో కాదు, ఇంటెలిజెంట్ వ్యవస్థ అనేది ప్రపంచంలో వివిధ దేశాల్లో కూడా నిఘా వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఆ నిఘా వ్యవస్థ అనేది పోలీసు ద్వారా కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగా లేకపోతే ఇతర వ్యక్తులనా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుందని తెలుసుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ముఖ్యమంత్రికి రాదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి నివేదించేటువంటి బింగు నిఘా వ్యవస్థ. అటువంటి నిఘా వ్యవస్థను